ఉన్నట్టు కనిపించట్లేదు. వాళ్ళు ఏమట్లా ప్లాన్ చేస్తున్నారు. పోతే ఆంధ్రజ్యోతి క్వాంటమ్ వ్యాలీ వడివడిగా అంటూ జనవరి 1 ప్రారంభోత్సవానికి సన్నాహాలు. 50,000 మంది విద్యార్థులకు మౌలిక క్వాంటం నైపుణ్యాల శిక్షణ, వీళ్లలో 3,000 మందికి అత్యున్నత శిక్షణ, 100 మంది ఉన్నత పరిశోధకుల తయారీ, శాశ్వత టాలెంట్ హబ్ ఏర్పాటు లక్ష్యం. టీచింగ్ ల్యాబ్లపై 108 సంస్థల ప్రతిపాదనలు, 197 యూనివర్సిటీల్లో శిక్షణ పొందిన 1,056 మంది ఫ్యాకల్టీకి సిద్ధం. రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఒడివడిగా రూపుదిద్దుకుంటుంది. వచ్చే ఏడాది జనవరి 1 దీని ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. పరస్పర సహకారం, గ్లోబల్ భాగస్వామి ప్రాతిపదికన పలు అంతర్జాతీయ సాంకేతిక సంస్థలు జాతీయ స్థాయిలో తొలి క్వాంటం కంప్యూటింగ్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేసేలా కార్యాచరణ అమలు చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు బుధవారం ప్రకటనలో వెల్లడించాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పరుగు అంటూ 12 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు, ఆలగడ్డ కార్యాలయానికి ఏసీబీ రావడంతోనే సామాగ్రి వదిలి డాక్యుమెంట్ రైటర్లు పరారు, ఒంగోలులో డబ్బులు విసిరేసిన కొందరు, వాష్రూమ్ నుంచి నగదు స్వాధీనం, లంచం ఫిర్యాదులు ఎక్కువడంతో జూలు విధించిన ఏసీబీ అధికారులు, తలుపులు మూసి సెల్ ఫోన్లు తీసుకుని రాత్రి వరకు సోదాలు, ఉలిక్కిపడ్డ ఎస్ఆర్ఓలు, 10,000 నుంచి 75,000 వరకు లెక్కచూపని నగదు లభ్యం, నేడు సోదాలు అంటూ మెరుపు దాడులు వెనక మర్మ రిజిస్ట్రేషన్ దాఖలా అసలు ఏం జరుగుతుంది, కొన్ని ఆఫీసులు లంచం చిన్నమాట, అంతకు మించి అక్రమాలకు అడ్డాలవి, సస్పెన్షన్ వేటు పడకుండా భారీగా బేరాలన్నట్టు వార్తని హైలైట్ చేశారు. 2 జిల్లాలు